హ్మ్. క్యాండిల్ లైట్ డిన్నర్స్ కానీ, ఇలా ఏం రాలేదా? లేదు. హ్మ్. ఫోటోస్ కొన్ని రిలీజ్ చేయాలా? చెయ్యి. చెయ్యి. సో, కొన్ని ఫోటోస్ డిస్‌ప్లే చేయండి ఇక్కడ. ప్రీతమ్‌కి సంబంధించిన నా వైఫ్. ఓకే. ఏం చెప్తావు మానస గురించి? లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎలా అదే స్టార్ట్ చెప్పా అయింది? గదా! నేను యాక్చువల్లీ ఆ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు నేను అమ్మాయిల స్కౌట్‌లో ఉండేవాడిని. అంటే ఎవరన్నా సపోర్ట్ చేసి అంటే అప్పుడు డబ్బులిచ్చుకోలేని పరిస్థితి. హ్మ్. సో, ఫ్రెండ్లీగా చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటారు అని జెప్పేసి ట్రై ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎళ్లి యాక్ట్ చేయమంటే యాక్ట్ చేయరు. చీప్‌గా జూస్తారు. హ్మ్. సో, నార్మల్‌గా ఒక ఫ్రెండ్‌షిప్ అనేది క్రియేట్ అయిన తర్వాత, అరే! నేనిలా ట్రై చేసుకున్నాను. స్క్రిప్ట్ చూసి నీకు నచ్చితే చేస్తావా? అని జెప్పి అలాగా అప్రోచ్ అయితే చేసేవాళ్ళు కొంతమంది అప్పటికే కొంత క్రియేట్ అయ్యారు. అలాగా నేను ఒక బాయ్స్ ప్రాబ్లమ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసి నాకు అలా సపోర్ట్ చేసి చేసిన వాళ్ళు చాలా మందున్నారు. హ్మ్. సో, అలాగా సమ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ దివ్య అని ఒక అమ్మాయి ఉంటే, ఆ మ్యూచువల్ ఫ్రెండ్ అమ్మాయి అప్పటికి కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో చేసిందనమాట. సో, ఆ మ్యూచువల్ ఫ్రెండ్ అకౌంట్‌లో తినుండి తిన ఫోటోస్ ఏవో వస్తే లైక్ కొట్టా. తిను నాకు లైక్ కొట్టింది యాక్చువల్లీ. లైక్ కొడితే నేను యాడ్ రిక్వెస్ట్ పెట్టా. హ్మ్. సో, అలాగా తర్వాత ఇక కాన్వర్జేషన్స్ అవి స్టార్ట్ అయ్యి, ఇంక తనది విజయవాడ, నాది విజయవాడ. హ్మ్. సో, అలా అలా మీ ఇద్దరు లవ్ ప్రపోజల్స్ అయిపోయిన తర్వాతేనా తను ఇండస్ట్రీకొచ్చింది? పెళ్లయిన తర్వాత వచ్చింది. పెళ్లయిన తర్వాత? హ్మ్. ఓకే. ఓహ్! నీ సపోర్ట్‌తోనే. నా సపోర్ట్ అంటే నేనేమి పెద్ద ఇదేం చేయలేదు. లైక్ తనకి ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. సో, తనకి నచ్చింది చేస్తే తను హ్యాపీగా ఉంటది గదా! అనుకున్నాను. ఓకే. వాళ్ళ డ్యాడీ ఒప్పుకోలేదు. లైక్ వద్దు యాక్టింగ్ సైడ్ అని అన్నారు. కన్విన్స్ చేయగలిగాను. హ్మ్. ఒప్పుకున్నారు. ఇంక తను చేస్తాను నాకిదే ఇంట్రెస్ట్ అనేసరికి ఇంక చేసుకున్నాం.